హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. మా హస్బెండ్ అయితే ఈరోజు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్‌కెళ్తున్నాను. నీకేదైనా పనుందా అని అడిగారండి. సో, వాళ్ళ ఆఫీస్ దగ్గర వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా బావుంటుందండి. సరే అని చెప్పేసి నేను కూడా వెళ్ళాననమాట. ఆయన ఆఫీస్ పని చూసుకొని వచ్చేలోపు నేను ఆ టెంపుల్‌లో అయితే కొంచెం సేపు కూర్చున్నాను. ఆ ఫోటో మీతో షేర్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ క్లే పాట్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళామనమాట. ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా అని. ఇదైతే మేము ట్యాప్‌లెస్ తీసుకున్నామండి. ట్యాప్ ఉన్నవి కూడా ఉన్నాయి. నాకు చిన్న పిల్లలు కదా! మళ్ళీ పాడు చేసేస్తారని ఇది తీసుకున్నాను. అండ్ ఈ డిబ్బీ వచ్చేసి 60 రూపీస్ పడిందండి. ఆ పాట్ వచ్చేసి 200 పడిందండి. టోటల్లీ 260. ఇప్పుడు సీజనింగ్ ఎలా చేస్తున్నానో చూపిస్తాను చూడండి. వాళ్ళైతే ఏం చెప్పారంటే 2 అవర్స్ వాటర్ పోసేసి మనం ఉంచేసి తర్వాత నుంచి వాడేసుకోవచ్చని చెప్పారు. కాకపోతే మా అత్తయ్య గారు ఏం చెప్పారంటే ఒక 1 డే పాటు వాటర్ పోసి ఉంచేద్దాము. నెక్స్ట్ డే నుంచి మనం వాడుకోవచ్చని చెప్పారు. సో దట్ అలాగే చేశామనమాట. ఇంకోటేంటంటే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల అందరికీ కూలింగ్ వాటర్ తాగాలి అని అనిపిస్తుందండి. అందరికీ తెలుసు అది హెల్త్‌కి మంచిది కాదు అని చెప్పి. అయినా కూడా వేడి తట్టుకోలేక బయటికి నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు తాగేస్తారు. సో దట్ ప్లీజ్ అవాయిడ్ కూలింగ్ వాటర్ అండ్ ట్రై టు డ్రింక్ హెల్తీ వాటర్. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.